అఖండ 2 వచ్చేసి వరల్డ్ వైడ్ రేపైతే రిలీజ్ కి అయితే రెడీగా అయితే ఉంది. బట్ ఇప్పుడు చూసుకుంటే మూవీ ప్రీమియర్స్ అన్ని చోట్ల అయితే ఆపేశారు. ఎందుకు అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మీకైతే చెప్తాను. వీడియో లెంత్ అయితే ఉండదు, జస్ట్ 2 మినిట్స్ అయితే ఉంటుంది. మీ 2 మినిట్స్ అయితే వేస్ట్ అయితే చేయను. మ్యాటర్ లోకి వెళ్తే అఖండ 2 వచ్చేసి నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ ఈ 14 రీల్స్ గానీ వీళ్ళు ఏంటంటే మూవీ కొన్న ముందు చాలా లోన్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇన్వెస్టర్స్ దగ్గర. ఒక మూవీ తీయాలంటే వాళ్ళ సొంత పైసలు ఎప్పుడు కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ పెట్టాడు. ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ కింద ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీ అయితే తీసుకొని వస్తారు. సో వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే కడుతూ ఉంటారు. మూవీ ఆలస్యం అయ్యేసరికి ఇంక ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రొడ్యూసర్స్ రీసెంట్ గా తీసిన చాలా మూవీస్ కూడా ఫ్లాప్ అవ్వకుంటూ వచ్చాయి. ఒక్క మూవీ కూడా ప్రాఫిట్స్ అయితే లేవు. సో ఇప్పుడు అఖండ 2 మూవీకి చాలా ఇన్వెస్ట్ అయితే చేస్తారు ఇన్వెస్టర్స్. సో వాళ్ళు ఇప్పుడు అమౌంట్ అంతా రిలీజ్ కి ముందే సెటిల్ అయితే చేయాలి. ఇండస్ట్రీలో ఉన్న ఒక విధానం, ఒక ఇదేంటంటే ఒక ప్రాసెస్ ఏంటంటే నువ్వు ఏ మూవీ తీసినా కూడా ఆ మూవీ రిలీజ్ కి రేపు అంటే ఆ రోజు ముందే యాక్టర్స్ గానీ మొత్తం ఫిల్మ్ లో ఉన్న ప్రతి ఒక్క క్రూ కూడా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. నువ్వు ఏ మొత్తం పే అయితే చేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి ప్రొడ్యూసర్స్ ఇంకా అమౌంట్ అయితే వాళ్ళకి సెటిల్ అయితే చేయలేదు. ఫైనాన్షియల్ ఇష్యూ అయితే జరుగుతుంది అఖండ 2కి. సో దాని వల్ల కోర్టులో కేసు వేయడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే ప్రీమియర్స్ అయితే ఆపేస్తారు. సో ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుందా లేదంటే మాత్రం రేపు అయితే యథావిధిగా రిలీజ్ అవుతుంది. బట్ ప్రీమియర్స్ అయితే ఆపేస్తారు. మళ్ళీ ఎవరైనా కోర్టులో కేసు వేస్తే మాత్రం రేపు కూడా ఆపేస్తారు. సో హైదరాబాద్ లో ఇంకా టికెట్స్ ఓపెన్ చేయలేదు, నైజాం లో టికెట్లు ఓపెన్ చేయలేదు. ఆంధ్రాలో వచ్చేసి మాత్రం అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్ రూలింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళైతే ఓపెన్ అయితే చేశారు, నడుస్తుంది. తెలంగాణ అయితే నడవదు, ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఒక సమన్వయం అయితే ఉంటుంది కాబట్టి ఆ విధంగా అయితే మూవీ అయితే రిలీజ్ అయితే చేయలేదు. తెలంగాణ గల కాబట్టి ఆంధ్రకు సంబంధం అయితే ఉండదు. సో ఇది గైస్ టోటల్ గా జరిగిన మ్యాటర్. మీకు క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటాను. చాలా మంది కూడా మూవీకి జరిగిన అసలు విషయం అయితే ఇది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. అలాగే ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.